ఆ, ఇవాళకి 3 ఇయర్స్ అయింది గురుగారు నేను జాయిన్ అయ్యి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. సో చాలా అండి, నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగా గడిచిందని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసరికి నాకు హార్ట్ రిలేటెడ్ టాబ్లెట్ తీసుకునేవాడిని. ఆ టాబ్లెట్ ఆగిపోయింది. అది ఆగడానికి కూడా డాక్టర్స్ తేలిగ్గా ఆపలేదు గురువు. అది మనము హస్త ఉత్తానాసన చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగేవి. మొదట్లో తిరిగేవి కాదు. లాస్ట్ ఇయర్ తిరగడం వల్ల ఇది మేబీ నాకు కుదరట్లేదేమో, అందుకని కళ్ళు తిరుగుతున్నాయేమో అని డౌట్ వచ్చింది నాకు. తర్వాత కూర్చొని మళ్ళా లేచి 4 అడుగులు వేసేటప్పటికి మళ్ళా కళ్ళు తిరుగుతూ పక్కన గోడ పట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతుండేవి. ఓ సైడ్ యోగా చేస్తున్నా కానీ ఇట్లాంటివి జరుగుతుండేవి. డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే చేయాల్సిన అన్ని టెస్టులు చేశారండి. మొత్తం 2D ఎక్కువ కానివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే 1 డే హాస్పిటల్లో ఉంచి ఏ టాబ్లెట్ అయితే వాళ్ళు ఆపుదాం అనుకున్నారో ఆ టాబ్లెట్ ఆపేసి ఒక రోజంతా హాస్పిటల్లో ఉంచారండి. ఉంచిన తర్వాత కూడా మళ్ళా ఒకటి ఇన్స్ట్రుమెంట్ అంటే కంటిన్యూస్గా ఈసీజీ తీసుకుంటుంది అనమాట. అది ఇక్కడ హార్ట్ దగ్గర పెట్టి 3 డేస్ కంటిన్యూస్ టెస్ట్ చేశారండి. నేను ఆ 3 డేస్ కూడా యోగా చేశాను యాక్చువల్గా. మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ టాబ్లెట్ ఆపడం వల్ల కాదా అని తెలుసుకోవడానికి మళ్ళీ ఒకటి టిల్ట్ టెస్ట్ అని చెప్పేసి మనిషిని నిలబెట్టి ఒక 45 డిగ్రీస్లో ఉంచుతారనమాట. బెండ్ బెండ్ చేస్తారు. సో ఆ 40 డిగ్రీస్లో హార్ట్ బీట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా టెస్ట్ చేశారు. సో ఇన్ని టెస్టులు చేసిన తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్స్లో ఎక్కడా తేడా లేదు, హార్ట్ బీట్ ప్రాబ్లం ఏం లేదు ఎక్కడా కూడాను. ఈ వారం రోజులు టాబ్లెట్ తగ్గించాక కూడా ప్రాబ్లం ఏం లేదని తెలుసుకున్నాక వాళ్ళు ఆ టాబ్లెట్ని కంప్లీట్గా తీసేశారండి. సో ఆ, వేరే డాక్టర్స్ కూడా చెప్పడం ఏంటంటే ఇది మిరాకిల్ అండి మీకు. ఒక హార్ట్ టాబ్లెట్ ఆపడం అనేది మిరాకిల్. మీరు ఏం చేస్తున్నారో తెలియదు అంటే చెప్పాను, ఇట్లా యోగా థెరపీ చేస్తుంటానండి రెగ్యులర్గా మార్నింగ్ ఒక 1.5 అవర్ అని చెప్తే, వెరీ గుడ్ అండి ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్పి దే హ్యావ్ గివెన్ మీ గుడ్ అప్రిసియేషన్ అనమాట రిగార్డింగ్ మై యోగా ప్రాక్టీస్. సో ఈ యోగా నాకు ఏమి ఇచ్చింది అంటే కనుక, వన్ సైడ్ టాబ్లెట్ ఏదైతే నాకు పొద్దున వేసుకుంటానో అది కంప్లీట్గా తీసేసాను. సో ఇది నాకు మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చండి. యాక్చువల్గా జాయిన్ అయింది మాత్రం లెఫ్ట్ భుజం ఎవ్రీ ఇయర్ పట్టేస్తూ ఉంటుందని చెప్పాను చలికాలం వస్తే. ఇప్పుడు అది అసలు పూర్తిగా అసలు లేదని చెప్పొచ్చు అనమాట అండి. అది దాదాపు 15 ఇయర్స్ సఫర్ అయ్యాను నేను యాక్చువల్గా. బట్ నౌ దెర్ ఇస్ నో సచ్ పెయిన్. సో ఈ 3 ఇయర్స్లో నేను సాధించింది ఏంటి అంటే, ఒకటి క్రానిక్గా ఉన్న భుజం నొప్పి తగ్గడం, రెండోది హార్ట్ టాబ్లెట్ ఆపేయడం గురువు గారు. సో అదర్ థింగ్స్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ అనమాట. నో డయాబెటీస్, నో థైరాయిడ్, నో బీపీ, ఎవ్రీథింగ్ ఫైన్. సో డెఫినెట్గా ఈ క్రెడిట్ మన యోగా థెరపీకే వస్తుంది, యోగా భారత్ ఫౌండేషన్కే. థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు.